పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ స్వీట్స్ పంచడానికి వచ్చాను. పేషెంట్ నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు. సారీ సిస్టర్, తెలియక వెళ్ళాను. నేను ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అక్కడ పెట్టాను, అతనికి తర్వాత చెప్పండి. ఓకే ఓకే. సంధ్య సంధ్య నాన్న నాన్న అమ్మ అమ్మ సంధ్య సంధ్య నా సంధ్య వచ్చిందమ్మా. నాన్న సంధ్య నాన్న. మలేషియాలో ఉన్న సంధ్య ఇక్కడికి ఎలా వస్తుంది నాన్న? లేదు నాన్న, సంధ్య నర్సుతో మాట్లాడుతుంటే నేను చూశాను నాన్న, నా కళ్ళారా చూశాను నాన్న. తను నా సంధ్య నాన్న, ఇక్కడికి వచ్చింది నాన్న. నాన్న సూర్య, నువ్వు టెన్షన్ పడకు. సంధ్య గురించి ఆలోచిస్తూ నిద్రపోయావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. నేను రూమ్ బయటే ఉన్నాను, ఇక్కడికి ఎవరూ రాలేదురా. లేదండి, ఒక ఆవిడ వచ్చింది. ఈ రోజు తన భర్త పుట్టినరోజని స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చింది. విన్నారా? ఇప్పుడైనా నా సంధ్య వచ్చిందని నమ్ముతారా? నాన్న సూర్య, నిజంగా వచ్చింది సంధ్య అయితే నిన్ను కలవకుండా, నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతుందా? ఆ అమ్మాయి ఎవరో కొంచెం సంధ్యలా ఉండుంటుంది. నిద్రమత్తులో చూడటం వల్ల నువ్వలా భ్రమపడ్డావేమోరా. అవునరా, ఒకవేళ సంధ్య వస్తే కనీసం మేమైనా చెప్పకుండా ఉంటామా చెప్పు? సూర్య, ఇప్పుడు అదెందుకురా? జ్యూస్ తీస్తాను, అది తాగుదు గాని. పాపం, ఆవిడెవరో భర్త మీద ప్రేమతో తీసుకొచ్చింది. ముందుది తిననివ్వు. అమ్మా, ఈ పాయసం ఇది నా సంధ్య చేసిందే. నా సంధ్య చేసిన పాయసాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా, నేను మర్చిపోలేను. ఏమండి, ఆగండి, నోరు తెరవండి. ఉదయాన్నే పాయసం తినిపిస్తున్నావేంటి? అదేంటి అలా అడుగుతున్నారు? ఈరోజు మీ పుట్టినరోజు అని మర్చిపోయారా? మర్చిపోవడం కాదు, నేనేదో యుద్ధానికి వెళ్తున్నట్టు అంత హడావిడిగా వచ్చి తినిపిస్తున్నావేంటి అని అడుగుతున్నాను. మీరు బయటికి వెళ్తున్నారా? అవును, రాజేష్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్తున్నాను. అలా బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి కాఫీనో టీనో కూల్ డ్రింక్స్ తాగొచ్చు అనుకున్నారనుకోండి, అప్పుడు పుట్టినరోజు పూట
ఫస్ట్ టేస్ట్ చేసేది బయట ఫుడ్ అవుతుంది. అందుకే బర్త్డే బాయ్ నోటిని నేను తీపి చేస్తున్నాను. నిజమైన తీపి ఈ పాయసం పరమాణంలో కాదు, అది వేరే ఉంటుంది. చాలా ఆపండి. మనం రూమ్లో లేము, హాల్లో ఉన్నాం. ఓ అవునా, నువ్వు నా కళ్ళ ముందుంటే ప్రపంచమే కనిపించదులే. ఈ స్వీట్ మీరందరూ తిన్నారా? మీ తర్వాత తింటామని అత్తయ్య మావయ్య చెప్పారు. వాళ్ళు తిన్న తర్వాత నేను తిందామని వెయిట్ చేస్తున్నాను. ఓహో, అలా ఎందుకు? వాళ్ళని తినమనాల్సింది కదా. మీ విషయంలో వాళ్ళు నా మాటే కాదు, మీ మాట కూడా వినరు. వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళవి. అది సెంటిమెంట్ కాదు సంధ్య, టెస్టింగ్. టెస్టింగా? అదేంటి? ఫస్ట్ నేను టేస్ట్ చేసి రివ్యూ ఇస్తే అప్పుడు రుచి చూస్తారనుకుంటా. అంటే నాకు పాయసం చేయడం రాదనుకుంటున్నారా, లేక ఇది రుచిగా లేదంటున్నారా? నవ్వుతున్నారెందుకు? చెప్పండి. నిన్నేమైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుందే. కష్టపడి మీకోసం స్వీట్ చేసి పరుగు పరుగునొచ్చి తినిపిస్తే మీరేమో కామెడీ చేస్తుంటే కోపం రాదా? హో, జోక్ చేస్తే కూడా సీరియస్ అయితే ఎలా డార్లింగ్? నేను కూడా సీరియస్ గానే అడుగుతున్నాను. పాయసం ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది డార్లింగ్. ఇవ్వు, నేను తింటాను. సూపర్. నేను కోపంగా ఉన్నానని ఇలా చెప్తున్నారు, అవునా? నిజం చెప్పినా కూడా ఇలా డౌట్ పడితే ఎలా? నేను అడగకుండా ఇలా కాంప్లిమెంట్ ఇస్తే నమ్మేదాన్ని. మీరేమో అడిగిన తర్వాత చెప్తున్నారు, అందుకే అనుమానం. ప్రామిస్గా చెప్తున్నాను, పాయసం చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజులు అమృతం అంటే దేవతలకి మాత్రమే సొంతం అని, మనుషులెవరూ చూడలేందని ఏవేవో కథలు చెప్తారు. అలాంటి వాళ్ళందరికీ నేనిచ్చే సమాధానం ఏంటో తెలుసా? మా సంధ్య చేసిన పాయసం టేస్ట్ చేయండి, అమృతం అంటే ఏంటో తెలుస్తుంది, స్వర్గాన్ని కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది అంటాను. ఇది మరీ ఓవర్గా ఉంది. ఓవరా? నేను చెప్పింది చాలా తక్కువ. ఈ ప్రపంచంలో నీలా పాయసం ఎవ్వరూ చేయలేరు. మా అమ్మతో సహా. అంతెందుకు, నా ముందు 1,00,000 రకాల పాయసాలు పెట్టినా అన్ని టేస్ట్ చేసి అందులో నా సంధ్య చేసిందేదో చిటికల్లో చెప్పేయగలను. నీ పాయసానికి నేను అంత ఫ్యాన్ని. అమ్మా, నాన్న, డౌట్ లేదు, వచ్చింది సంధ్య లాంటి అమ్మాయి కాదు, సంధ్యనే వచ్చింది.